తెచ్చాను. రియల్లీ? నువ్వు నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? మీరు నా మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు? మీకోసం నేను ఆ మాత్రం కూడా చేయకూడదా ఏంటి? రండి, పిజ్జా తిందురు గాని. ఏమైంది సార్? ఈరోజు నీ కళ్ళల్లోకి చూస్తుంటే నిజంగా నాకు లక్కీ వాళ్ళమ్మ చాలా చాలా గుర్తొచ్చేస్తోంది. నీకు తెలుసా, తెల్లవారి నేను టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చేవాడిని. ఆమె కూడా ఇలాగే ఆఫీస్కి పిజ్జా తెస్తూ ఉండేది. ఆమె ఇదే సోఫాలో నువ్వు ఇలా కూర్చో, తను నా తలని ఇలా ఒళ్ళో పెట్టుకుని తన చేతులతో ఆమె చేతులతోనే ఎంతో ప్రేమతో ఒక్కొక్క పీసు తినిపిస్తూ ఉండేది. తినిపిస్తావు కదూ? లక్కీ, ఐస్ క్రీమ్ ఇలానా తింటారు? మరి ఎలా తింటారు? ఈ రోజు మన క్లాస్ ద ఆర్ట్ ఆఫ్ కిస్సింగ్. కిస్సింగ్? నో 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 నో, నా వల్ల కాదు. ఎందుకు? నాకు భయం వేస్తుంది. లక్కీ, నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యమా? నేను ధైర్యం తెచ్చుకోవాలనుకుంటాను, కానీ అదే రావటం లేదే. సరే, ఒక పని చేస్తాను. ఇక నా పెదాలు వదిలి వెళ్తాను, నువ్వు వాటిని ప్రాక్టీస్ చేసుకో. అదేలా? మీ లిప్స్ ఇక్కడ ఎలా వదిలిపెట్టి వెళ్ళగలరు? ఇలాగా. No start. హాయ్ లక్కీ. హాయ్. అక్కడ దాక్కుని ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. ఏంటి చూస్తున్నావు? ఏమీ లేదే. ఏదో చూస్తూ ఉంటావు. లేదు. నో ప్రాబ్లం, ఇప్పుడు చూడు. ఓ గాడ్, నువ్వు స్టీమ్ ఇంజన్ లా పొగరుతున్నావు. నిన్ను కూల్ చేయాల్సిందే. మీరు నన్ను ఏం చేస్తారు ఇప్పుడు? నేనా? నేనేం చేయను, నువ్వే అంతా చేయాలి. నేనా? నేనేం చేయగలను ఇప్పుడు? ఐస్ మసాజ్. ఎవరికి? నాకే. ఐస్ తో నువ్వు చేయాలి. నీకు ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసినట్లయితే నేను చల్లబడిపోతానా? ఎస్, ఎందుకంటే నన్ను చూసి నువ్వు బాగా వేడెక్కిపోయావుగా. కమ్. సోనియా, ఓ సోనియా. సోనియా సువాసనలతో గదంతా గుబాళిస్తోంది. సోనియా, అరే నువ్వెక్కడున్నావు? మీరు ఇక్కడ చేస్తున్నారు సార్? I just came to see you. నేను మీ దగ్గర ఉండడం సేఫ్ అనిపించట్లేదు. You are right. నువ్వు మా గెస్ట్ హౌస్ లో ఉండు,
యాజ్ పర్ అగ్రిమెంట్. థ్యాంక్స్. ఓకే, టేక్ కేర్. సొమ్ము ఒకటిదైతే సోకొకటిది. వాహ్, అబ్బా అబ్బా, ఎటువంటి సెటప్ చేశాను నేను. సోనియాకి ఎలా తెలుస్తుంది ఆమె గెస్ట్ హౌస్ లో, బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో, హాల్లో కెమెరా సెట్ చేశామని? ఇప్పుడు నా బెడ్రూమ్ లోనే కూర్చొని మల్టీప్లెక్స్ మజాలన్నీ అనుభవించేస్తాను. హాయ్. ఆహ్. 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 మ్మ్. ఆహా, బాత్రూమ్ సీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మ్మ్. ఓహ్. మ్మ్. డాడీ, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ట్యూటర్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆమెకి మీరు ఇప్పుడు మన గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. అవును, ఇప్పుడు ఆమె నా మీద కోపంగా లేదు కదా? లేదు లక్కీ, ఆమెకి నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. డాడీ, ఇది కళా నిజమా? నేనేం చేసినా చూసినా నీకోసమే లక్కీ. నువ్వు వెళ్ళి పడుకో. సర్ప్రైజింగ్ గా ఉంది. మీరు ఎంటీవీ ఛానల్స్ అలాంటివి చూడకుండా భక్తి కార్యక్రమాలు చూస్తున్నారు. లక్కీ, మన సంప్రదాయాల్ని, కట్టుబాట్లని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. గుడ్ గోయింగ్. మిమ్మల్ని నేను ఇలా మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేను కూడా మొదటిసారే. చూడు, నువ్వు వెళ్ళి పడుకో నాన్న. రేపు నువ్వు స్కూల్ కూడా వెళ్ళాలి. నేను ఓ పని చేస్తాను, సోనియా దగ్గరికి లేదు వెళ్ళి. లేదు లేదు లేదు, ఆమె పడుకుంది. మీకెలా తెలుసు డాడ్? ఎలా అంటే, నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను, తను పడుకుండిపోయింది. నువ్వు వెళ్ళి పడుకో నాన్న. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. డాడీ, నా రూమ్ లో చాలా బోర్ కొడుతుంది. అలా అయితే నేను మీ దగ్గర పడుకుంటా. చూడు, నాకు కూడా నిద్ర వచ్చేస్తోంది. నువ్వు వెళ్ళి పడుకో నాన్న. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. యా, సోనియా జస్ట్ కమింగ్. ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. యా. లక్కీ, అది చూడు, అక్కడ కూడా. నీకు తెలుసా సోనియా, నేనటి వరకు అమ్మాయిలంతా నాకు పజిల్లో ఉండేవారు. కానీ నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి అడుగు పెట్టావో, అసలు అమ్మాయి అంటే ఎలా ఉంటుందో నువ్వు నాకు నేర్పించావు. ప్రేమ అంటే ఎలా ఉంటుంది సోనియా. నీకు ప్రేమ అనే తెలికలు శుభ్రంగా పూసి నా గుండెల్లో అంటించేసుకుంటాను. మిస్టర్ శ్రీనివాస్, చాలా రోజుల నుంచి బ్రహ్మచారిలో ఉంటున్న ఈ బంగ్లాలో ఒక అందమైన అమ్మాయి అడుగులు చప్పుడు వినిపిస్తుంది కదా. కానీ ఆమె ఎవరో కాదు, నీ ముద్దుల కొడుకు అతి త్వరలో సోనియాని నీ కోడలుగా ఇంటికి తీసుకురాబోతున్నాడు. ఓ సోనియా, స్వీట్ హార్ట్, ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. ఆహా. నాన్నలకి నువ్వు మీ అమ్మ కోసం చాలాసార్లు ఏడ్చేవాడు కదా. ఇవాళ ఆ కోరిక కూడా నీకు తీర్చాలని నిర్ణయించుకున్నాను, నీకోసమే. సోనియా డార్లింగ్, నువ్వు నా లక్కీకి అమ్మ అవుతావు కదూ? ఏంటి, అవుతావా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. Oh, Sonia. What a figure. What a sensational beauty. Oh.
సోనియా, నువ్వు చెప్పడానికి తాజ్ మహల్. వాట్ ఏ ఫ్రంట్ ఎలివేషన్! ఏమి ఆర్కిటెక్చర్! ఏ లక్కీ, అక్కడేం చేస్తున్నావు? నువ్వు అక్కడేం చేస్తున్నావు? నీకు సిగ్గుగా లేదు అలాంటివన్నీ చూడటానికి? అసలు మీకే సిగ్గు లేకపోతే నాకెలా ఉంటుంది? నువ్వు చాలా పాడైపోయావు లక్కీ. మీరు కూడా చాలా పాడైపోయారు. పిల్లోడు తింటున్న ప్లేట్ నుంచి లాక్కొని తినడానికి సిగ్గులేదా మీకు? హాయ్ రాహుల్. హాయ్ మై లవ్. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి? I will take you for a long drive, sweetheart. లెట్స్ గో బేబీ. But before going there, అరే, సోనియా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఛా! ఇదంతా మీ వల్లే జరిగింది మహానుభావా. రేయ్, నువ్వు నా కొడుకువి. నా కొడుకులా ఉండడానికి ట్రై చేయి. మీరు కూడా తండ్రిలాగా ప్రవర్తించండి. వెరీ గుడ్. పెద్ద పని నన్ను ఇక్కడ పెట్టి చిన్నవాడు భోగాలు అనిపిస్తున్నాడు. బాగా చేస్తున్నావు. శభాష్ లక్కీ, శభాష్. అరే, కానీ నేనిక్కడేం చేస్తున్నాను? అరే అరే, అరే, ఏం చేస్తున్నావు నువ్వు? కాళ్ళు జోరుగా ఆడించడానికి నిన్ను పట్టుకున్నాను లక్కీ. గో హెడ్. నాన్న లక్కీ, ఏం డాడీ? లక్కీ, నీకేదో అర్జెంట్ ఫోన్ వచ్చింది. నేను లేనని చెప్పేసండి. అరే, నేను అలా ఎలా చెప్తాను? నువ్వు ఉన్నావని ఆల్రెడీ చెప్పేశానే. మిస్టర్ శ్రీనివాస్, ఎప్పుడు నువ్వు నా ప్రోగ్రామ్ చెడగొడుతూనే ఉంటావు. సోనియా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే, బట్ కమ్ ఫాస్ట్. సార్, మీరు స్విమ్మింగ్ చేస్తారా? కానీ నాకు స్విమ్మింగ్ రాదు. మరి ఇక్కడ పూలు ఎందుకు కట్టించారు? అరే, గుర్రపు స్వారీ రాని వాళ్ళు కూడా గుర్రపు పందాల్లో పాల్గొంటారు కదా. నువ్వు నాకు స్విమ్మింగ్ నేర్పించగలవని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. హలో, రక్షించండి, రక్షించండి. హలో, హలో. ఓహో, సార్ మీకు స్విమ్మింగ్ రానప్పుడు ఎందుకు అనవసరంగా డైవ్ చేశారు? హలో. తెలీదు, కానీ నువ్వు నన్ను కాపాడతావని నేను ఎప్పుడో అనుకున్నాను. హలో. ఓకే, రండి, తక్కువ నీళ్ళని చోటుకు వెళ్దాం. పట్టుకో. ఆ? ఎవరో మాట్లాడరండి. ఏక్ కిస్. హోల్డ్ మీ. ఓ yes. ఓ, ఇప్పుడు అర్థమైంది. గట్టిగా సార్, గట్టిగా Yes, yes. పట్టుకోండి. Hold me tighter. లక్కీ, శ్రీనివాస్ నిన్ను డబల్ క్రాస్ చేస్తున్నాడు. ఓ మై గాడ్. Hold me. Hold me. Hold శ్రీనివాస్? me. మిస్టర్ శ్రీనివాస్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ మీకు స్విమ్మింగ్ చేయడం వచ్చు కదా. బాబు, చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాను. సార్ మీకు హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఫోన్ చేశారు. నా కోసమా? అవును సార్. హాస్పిటల్ నుంచా? సార్. ఆ, కానీ నేనే పిల్లని అబార్షన్ కోసం పంపించలేదే. వాళ్ళు లేడీసా జెంట్సా?
సారీ, మీరు నాకు చెప్పింది అబద్ధాల ఫోన్లు. ఇది నిజమైన ఫోను. వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడండి. సోనియా, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. Okay. యు బీ హియర్ ఓన్లీ, ఓకే? మ్మ్. ఏ, ఏ, ఊ, సోనియా. నీకు తెలుసా, మా నాన్న పెద్ద జాదు. లక్కీ, డాడీ గురించి అలా మాట్లాడకూడదు. నీకేం తెలీదు. డాడీ అన్ని అబద్ధాలు చెప్పారు. అక్కడ ఫోన్ లో ఎవరు లేరు. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. స్విమ్మింగ్ నేర్పు, స్విమ్మింగ్ స్విమ్మింగ్. హలో, శ్రీనివాస్ హియర్. సార్, నేను సిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీ మేనేజర్ శర్మకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు. వాట్? చూడండి డాక్టర్, అతను నాకు బాగా కావలసిన మనిషి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అతని ట్రీట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడండి, ఓకే?